హాయ్ గైస్, వెల్కమ్ టు డ్రామా విస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది టేల్స్ ఆఫ్ ది ఎంపైర్, స్టార్ వార్స్ అనమాట. ఇది స్టార్ వార్స్ టేల్స్ ఆఫ్ ది ఎంపైర్ అనేది ఫుల్ టైటిల్. దీని రివ్యూ అయితే ఇప్పుడు చూద్దాం మనం. నాకు ముందుగా ఈ సిరీస్ మీద నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్తామేనండి. నా ఎక్స్పెక్టేషన్స్ క్లోన్స్ ఉంటాయి, అదే క్లోన్ వార్ టైం లైన్లో క్లోన్ వార్స్ చూపిస్తారు. క్లోన్స్ అదే మన క్లోన్ ట్రూపర్స్ అండ్ డ్రాయిడ్స్ వీళ్ళ ఫైట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను. కాకపోతే ఆ ఫైట్ సీన్స్ అండ్ నా ఎక్స్పెక్టేషన్కి అయితే మ్యాచ్ అవ్వలేదు, కానీ ఇది నా ఎక్స్పెక్టేషన్కి విరుద్ధంగా మొత్తం జరిగిందనమాట ఈ సిరీస్. నాకైతే ఈ సిరీస్ ఓకే అనిపించింది, జస్ట్ ఓకే నాకు. ఎందుకంటే దీన్ని నేను దేంతో కంపేర్ చేస్తానో తెలుసా? ఖచ్చితంగా నేను దీన్ని మన యాండర్ సిరీస్తో కంపేర్ చేస్తాను. ఎందుకంటే అది నాకు అస్సలు నచ్చలేదు సరిగ్గా. ఎగ్జిక్యూషన్ మరీ ల్యాగ్ అయినట్టు అనిపించింది యాండోర్ అయితే. నాకు ఇది కూడా అలాగే అనిపించింది. ఒకసారి మళ్ళీ ఎందుకంటే మంచిది యాండోర్ నేను మళ్ళీ చూస్తాను, ఎందుకంటే నాకు అది సరిగ్గా ఎక్కలేదు ఆ సిరీస్ అయితే. అండ్ ఈ సిరీస్ గురించి మాట్లాడితే ఇది యాక్చువల్లీ ఒక షార్ట్స్ అనమాట. ఆరు షార్ట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కటి 14 నిమిషాల నుంచి 13 నిమిషాలు ఉంటుంది ఒక్కొక్కటి. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే మీకు అవైలబుల్గా ఉంది. టీవీ పీజీ రేటెడ్ అండ్ యానిమేషన్ షార్ట్ యాక్షన్గా అయితే వచ్చింది. క్రియేటర్ దేవ్ ఫిల్ని. అండ్ ఇంగ్లీష్లో మాత్రం ఉంది ఇది, మిగతా ఏ లాంగ్వేజ్లో లేవు, రావు కూడా. టైం లైన్ వచ్చేసి ఈ సిరీస్ అంటే మీకు ఈ 6 ఎపిసోడ్ల టైం లైన్ మీకు క్లోన్ వార్స్ నుంచి మ్యాండలోరియన్ సిరీస్ దాకా ఈ మధ్యలో జరిగే టైం లైన్ అన్నమాట. ఓకే, మీకు అర్థమైపోయి ఉంటుంది క్లియర్గా. అండ్ ఇక్కడ మెయిన్ లీడ్ వచ్చేసి 3 ఎపిసోడ్లు అనమాట. 3 ఎపిసోడ్లు ఒకరికి, 3 ఎపిసోడ్లు ఇంకొకరికి అనమాట. మార్గన్ ఎలిజబెత్కి 3 ఎపిసోడ్లు ఇచ్చారు. అంటే స్టార్టింగ్ 3 ఎపిసోడ్లు మార్గనే ఉంటుంది. అండ్ బ్యారీ సఫేకి 3 ఎపిసోడ్లు ఇచ్చారు. అంటే 4, 5, 6 బ్యారీ సఫేకి. ఇంకా ఎపిసోడ్స్ వైజ్ రేటింగ్ మాట్లాడుకుందాం ముందు మనం. ఎప్పుడు ఎపిసోడ్ వైజ్ అయితే మాట్లాడుకోలేదు, ఈసారి మాట్లాడతా ఖచ్చితంగా. ఎందుకంటే నాకు సిరీస్ అంత పెద్దగా గొడప దింపారనమాట. నాకైతే అస్సలు నేను అనుకున్నది మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఇంకా ఈ ఎపిసోడ్ రేటింగ్ సిరీస్ రేటింగ్ సంబంధం లేదనమాట. నేను ఎపిసోడ్ రేటింగ్ విడిగా ఇస్తున్నా, సిరీస్ రేటింగ్ విడిగా ఇస్తున్నా. ఓకే, ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ చూసుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్లో డ్రాయిడ్స్ ఉంటాయి, మనకి జనరల్ గ్రీవియస్ ఉంటాడు, మోర్గన్ ఉంటుంది. ఈ ఎపిసోడ్కి నేను ఇచ్చే రేటింగ్ 8.8 అయితే ఇస్తా. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఎపిసోడ్. అంటే ఆ ఎపిసోడ్ ఎగ్జిక్యూషన్ బాగుంది అండ్ దాన్ని తీసుకెళ్ళిన విధానం, ఆ స్టోరీ, ఆ ఫస్ట్ ఎపిసోడ్ స్టోరీ అనేది చాలా బాగుంది, నాకు నచ్చింది. అండ్ రెండో ఎపిసోడ్ అనమాట, థ్రాన్ ఉంటాడు ఇందులో. ఈ రెండో ఎపిసోడ్ నాకు మరీ అంత నచ్చిందని చెప్పను, కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే బాగా చేసింది. దీనికి 8 అయితే ఇచ్చాను నేను, సెకండ్ ఎపిసోడ్ రేటింగ్. అండ్ థర్డ్ ఎపిసోడ్ అనమాట. థర్డ్ ఎపిసోడ్ వచ్చేసి న్యూ రిపబ్లిక్ వాళ్ళు మనకి మోర్గన్ దగ్గరికి వస్తారు. దీనికి మాత్రం నేను 8.5 ఇస్తాను, ఎందుకంటే ఆ ఎగ్జిక్యూషన్ బాగుంది. ఆ మోర్గన్ దగ్గరికి రావడం, అక్కడ సీన్ కానీ నిజంగా చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ బ్రేక్ డౌన్ కాదు కాబట్టి నేను మాట్లాడను ఎక్కువ, జస్ట్ రేటింగ్ అండ్ ఆ ఎపిసోడ్లో ఒక పర్టికులర్ సీన్ అయితే చెప్తా అంతే. అండ్ ఎపిసోడ్ 4 ఇంక్విజిటర్ ట్రైనింగ్ ఎపిసోడ్ అనమాట. ఇది మన బ్యారీ సఫేని ఇక్కడే చూపిస్తారు. 9.1 అయితే ఇస్తా ఈ ఎపిసోడ్ రేటింగ్. ఎందుకంటే ఇందులో మనకి మన క్లోన్ ట్రూపర్స్ ఉంటారు అండ్ వీళ్ళైతే ఉంటారు ఇంక్విజిటర్లు. ఇందులోనే బ్యారీ సఫేని బయటికి తీసుకొస్తారు జైలు నుంచి, జెడై గురించి అన్నీ చెప్తారు వీళ్ళు. అండ్ ఎపిసోడ్ 5 ఎగ్జిక్యూట్ జెడై అనే పేరుతో ఉంటుంది. ఇది నేను ఇచ్చే రేటింగ్ 8.5 అయితే ఇస్తాను. దీనికి చాలా బాగుంది, దీన్ని తీసుకెళ్ళిన విధానం నాకు నచ్చింది. ఇది ఒకటి, ముందు ఎపిసోడ్ 4th ఎపిసోడ్ ఒకటి చాలా బాగా తీసుకెళ్ళాడు, నాకు నచ్చింది ఇది. ఎందుకంటే ఎగ్జిక్యూట్ జెడైలో మీకు ఒక జెడై కనిపిస్తాడు, వాడు ఇంకా బతిగా ఉన్నాడు కూడా. సో దీని గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం మన వేరే ఛానల్లో. అండ్ ఎపిసోడ్ 6 వచ్చేసి ఫైనల్ ఎపిసోడ్ నాకు అంత పెద్దగా ఎక్కలేదు. అంటే మనకు స్టోరీ బాగుంది, కాకపోతే రన్ టైం తక్కువ అనిపించింది, ఇంకొంచెం బాగా తీసుకెళ్ళి ఉండాల్సింది అనిపించింది. ఫైనల్ ఎపిసోడ్ 8 అయితే ఇస్తాను నేను దీనికి రేటింగ్. టోటల్ సిరీస్కి అయితే 8.5 అయితే ఇస్తాను రేటింగ్. నాకు మరీ ఎంత నచ్చిందని చెప్పను, కానీ ఎపిసోడ్ వైజ్గా కట్ చేస్తే నచ్చింది అంతే. కొన్ని ఎపిసోడ్ మరీ అన్నీ కాదు. అదే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. రీసెంట్గా వచ్చిన రివ్యూస్ చూడకపోతే వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.